పచ్చిక నీరు ఎక్కువగా లభించే ప్రదేశంలో దుర్యోధనుడు శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి రాత్రి కర్ణుడు వచ్చి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: ఓ దుర్యోధన, నువ్వు బ్రతికి ఉండటము, మనిద్దరం తిరిగి కలుసుకోవడము అదృష్టమే. నువ్వు గంధర్వులను జయించడం మంచికే జరిగింది. ఆ గంధర్వుల దాటికి నిలబడలేక నేను యుద్ధరంగం నుండి పలాయనమైనాను. నువ్వు నేడు నర్చినది ప్రపంచంలో వేరెవ్వరూ చేయలేరు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు: నీకసలు జరిగినదేమిటో తెలియదు కాబట్టి నీ మీద నాకు కోపం లేదు. మేం గంధర్వుల బందీలమైనాము. పాండవులు వచ్చి మమ్మల్ని బంధ విముక్తులను చేశారు. ఈ పరాభవం భరించడం కంటే ఆ యుద్ధరంగంలో మరణించి ఉంటేనే బాగుండేది. నన్ను ఒంటరిగా వదిలిపెట్టు. సౌశీల్యం, సంపద, స్నేహం, రాజరికం మొదలైన వాటితో నాకేం పని లేదు. ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాను. కర్ణుడు అతన్ని ఓదార్చడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ దుర్యోధనుడు ఊరడిల్లలేదు. అతడు తనకు సంభవించిన పరాభవం గురించి విచారిస్తూ దుశ్శాసనుడితో: ఓ దుశ్శాసన, నిన్ను ఇప్పుడే రాజుగా అభిషేకిస్తాను. కర్ణుడు, శకుని రక్షణతో ఈ భూమండలాన్ని పరిపాలించు అన్నాడు. దుర్యోధనుడు ఆ మాటలు పలికి స్నానమాచరించి దర్భల మీద ఆసీనుడై బాహ్య ప్రపంచంతో అన్ని సంబంధాలు తెంపుకొని తపస్సుకు పూనుకున్నాడు. దుశ్శాసనుడు ఏడుస్తూ అన్నగారి కాళ్ళు పట్టుకున్నాడు. శకుని ఇద్దరి మధ్యకు వచ్చి: కర్ణుని మాటలు వినండి. ఎంతో కష్టం మీద నేను సంపాదించిన ఐశ్వర్యాన్ని ఇలా ఎందుకు కాలరాచుకుంటున్నారు? నిరాహార దీక్ష వల్ల ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు మీరు చేసిన దానికి యథార్థంగా పశ్చాత్తాపపడితే పాండవులతో స్నేహం చేసుకుని వారి రాజ్యాన్ని వారికిచ్చివేయండి అన్నాడు. అదే సమయంలో దేవతల చేత ఓడింపబడ్డ దైత్యులు, దానవులు దుర్యోధనుడు తన నిశ్చయాన్ని మార్చుకోకపోతే తాము నాశనం అవుతామనే భయంతో పాతాళంలో ఒక బలిపూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారి బలిపూజకు సంతసించిన ఒక విచిత్ర దేవత ప్రత్యక్షమై వారితో మీకేం కావాలో కోరుకోండి అని అడిగింది. వారు దుర్యోధనుణ్ణి ఇక్కడికి తీసుకురావాలి అని కోరారు. క్షణంలో ఆమె దుర్యోధనుణ్ణి వారి వద్దకు తీసుకువచ్చింది. వారు అతడితో ఇలా అన్నారు: దేవతలకు పాండవులే ఆధారమైనట్లు నీవే మాకు ఏకైక ఆశాజ్యోతివి. జయం నిన్ను వరించుగాక. మేమంతా నీ పక్షం వహిస్తాము. పాండవుల భయం లేకుండా భూమండలాన్ని పరిపాలించు. తరువాత ఆ దేవత దుర్యోధనుణ్ణి యథాస్థానానికి చేర్చింది. దుర్యోధనుడు కళ్ళు తెరిచాక జరిగినదంతా కలగా భావించాడు. పాండవులను యుద్ధంలో సంహరించాలి అంటూ ప్రతిజ్ఞ పూనుకున్నాడు. కౌరవులు రాజధానికి తిరిగి రాగానే భీష్ముడు పాండవులు చూపిన వీరోచిత చర్యను ప్రశంసించాడు. కౌరవుల కుతంత్రాన్ని గ్రహించాడు. పాండవులతో సఖ్యతతో ఉండమని కౌరవులకు సలహా ఇవ్వగా కోపంతో దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు, కర్ణుడు కలుసుకొని భావి కార్యక్రమాన్ని గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. దుర్యోధనుడు ధర్మరాజు నిర్వర్తించిన రాజసూయ యాగం చూసినప్పటి నుంచి నాలో ఆ యాగాన్ని చేయాలనే కోరిక బలంగా నాటుకుంది అని అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు నవ్వి, భూమండలంలోని రాజులందరూ నీ ఏలుబడిలోనే ఉన్నారు కదా, బ్రాహ్మణులను పిలిపించి యాగ కార్యక్రమాన్ని ప్రారంభించడమే ఆలస్యం అన్నాడు. బ్రాహ్మణులను పిలిపించారు. కానీ వారు: ధర్మరాజు, ధృతరాష్ట్రుడు బ్రతికి ఉన్నంత వరకు రాజసూయ యాగాన్ని నీవు చేయకూడదు. దానికి బదులుగా వైష్ణవ యాగాన్ని చేయవచ్చు. అది రాజసూయానికి సమానమైనది అని చెప్పారు. దుర్యోధనుడు వారి సూచన మేరకు ఆ యాగానికి సమాయత్తమయ్యాడు. బంగారు నాగలి రూపొందించబడింది. భూమండలంలోని రాజులందరినీ ఆహ్వానించడానికి వార్తావాహులు పంపబడ్డారు. దుశ్శాసనుడు ఒక వార్తావాహుణ్ణి ద్వైతవనానికి పంపుతూ తక్షణమే ద్వైతవనానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులందరినీ వారితో పాటు ఆ క్రూర పాండవులను ఆహ్వానించరా అన్నాడు. ధర్మరాజు వచ్చిన వార్తావాహుడితో ఇలా అన్నాడు:
దుర్యోధనుడు ఒక గొప్ప యాగాన్ని జరిపించడం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. కానీ మేము 13 సంవత్సరాలు పూర్తి కాకుండా నగరంలోకి ప్రవేశించరాదు. అప్పుడు భీముడు వార్తావహుడితో, మేం 13 సంవత్సరాల అనంతరం నగరంలో ప్రవేశించి ఒక గొప్ప యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞంలో దుర్యోధనుడు అతని సలహాదారులే బలిపశువులు అని దుర్యోధనుడితో అన్నాడు. వార్తావహుడు తిరిగి వెళ్ళి జరిగింది అంతా దుర్యోధనుడికి నివేదించాడు. దుర్యోధనుడు ఆ యాగాన్ని ఎంతో వైభవంగా జరిపించాడు. యాగాన్ని చూడవచ్చిన రాజులలో అనేకులు కౌరవుల మిత్రులు, తక్కిన వారు కర్ణుడి జైత్రయాత్రలో ఓడింపబడిన వాళ్ళు. అక్కడ మహా ఆనందం నెలకొన్నది. ప్రతి ఒక్కరికి విలువైన బహుమతులు ఇవ్వబడ్డాయి. యాగ కార్యక్రమం పూర్తయ్యాక పౌరులు దుర్యోధనుడు చేసిన యాగం, ధర్మరాజు నిర్వర్తించిన రాజసూయయాగ వైభవంలో 16వ వంతు కూడా లేదనుకున్నారు. కానీ వందిమాగధులు మాత్రం దుర్యోధనుని ప్రశంసిస్తూ యయాతి, భరతుడు మొదలైన చక్రవర్తులు చేసిన యాగంతో ఈ యాగాన్ని పోల్చారు. అంతా పూర్తి అయిన తరువాత దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆలింగనం చేసుకుని, కర్ణ, నీ వల్లే ఈ యాగం విజయవంతంగా పూర్తి చేయగలిగాను. నీ సహాయ సహకారాలతోనే భవిష్యత్తులో నేను పాండవులను హతమార్చి ఈ భూమండలాన్ని నిశ్చింతగా పరిపాలించాలి అని అన్నాడు. కర్ణుడు ఆ మాటలకు పొంగిపోతూ ఇలా అన్నాడు, రారాజా, నేను అర్జునుణ్ణి చంపేటంత వరకు నా కాళ్ళు కడుక్కోను, మాంసం మదిరలను ముట్టను, యాచకులు ఏది అడిగినా సరే ఇచ్చివేస్తాను. ఈ శపథం విన్న కౌరవులు అప్పటికే పాండవులు చనిపోయారనే భావంతో ఆనందంగా కేకలు పెట్టారు. ఈ వార్త పాండవులకు చేరింది. కర్ణుడి బలపరాక్రమాల పట్ల గొప్ప అభిప్రాయం గల ధర్మరాజు ఆ వార్త విని దిగులు పడ్డాడు. ధర్మరాజు ఒక రాత్రి కలగన్నాడు. ఆ కలలో అడవిలో ఒక జింక అతడి వద్దకు వచ్చి తన సంతతిని పూర్తిగా నాశనం గావించవద్దని వేరే అరణ్యానికి వెళ్ళమని దయనీయంగా వేడుకుంది. ఆ కలతో చలించిపోయిన ధర్మరాజు తన తమ్ముళ్లతో కామ్యకవనానికి బయలుదేరాడు. పాండవులు అరణ్యంలో సంతోషంగా ఉన్నారనే వార్త దుర్యోధనుడికి తెలిసి అతడి హృదయం అసూయతో భగ్గుమంది. మరలా కర్ణుడు దుశ్శాసనులతో కలిసి పాండవులకు కీడు కలిగించే పథకం వేయసాగాడు. ఒకనాడు దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో దుర్యోధనుడిని చూడడానికి వచ్చాడు. అతి వినమ్రంగా దుర్యోధనుడు దుర్వాసుడిని ఆహ్వానించాడు. దుర్వాసుడు శపిస్తాడనే భయంతో రేయింబవళ్ళు ఆయనకు స్వయంగా సేవలు చేశాడు. కొన్ని సమయాలలో దుర్వాసుడు హఠాత్తుగా, నాకు ఆకలిగా ఉంది, వెంటనే ఆహారం పెట్టు అనేవాడు. ఒక్కోసారి స్నానం చేయడానికి వెళ్ళి ఆలస్యంగా తిరిగి వచ్చి, ఈరోజు నేను ఏమీ తినను అనేవాడు. తర్వాత ఎవరికీ కనపడకుండా అంతర్ధానమయ్యేవాడు. ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి నిద్రలేచి ఆహారం సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చి ఏమీ తినకుండా ఉండేవాడు. దుర్వాసుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ దుర్యోధనుడు అసహనం కనపరచలేదు. అప్పుడు దుర్వాసుడు దుర్యోధనుడిని ప్రశంసిస్తూ, ఏదైనా వరం కోరుకో అన్నాడు. దుర్యోధనుడు తను అడగదలుచుకున్న వరాన్ని ఇదివరకే ఆలోచించి పెట్టుకున్నాడు. అతడు ఎంతో వినయంతో ఇలా అన్నాడు, ధర్మరాజు నా అన్న, తన తమ్ములతో ఆయన ప్రస్తుతం అరణ్యంలో ఉన్నాడు. నా అతిథి సత్కారాలు పొందినట్లే మీరు మీ శిష్యులతో కూడా ఆయన ఆతిథ్యం స్వీకరించాలనే నా కోరిక. అంతేగాక ధర్మరాజు పరివారమంతా భోజనాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తనకు తెలుసు కాబట్టి ఆ వేళకే మునిని అక్కడకు వెళ్ళమని సూచించాడు. అకస్మాత్తుగా వచ్చిన అతిథులకు ఇవ్వడానికి ధర్మరాజు వద్ద ఏమీ మిగలదని దుర్యోధనుడి దురాలోచన. అరణ్యంలో పాండవులు తమ ఆహారానికే నానా అగచాట్లు పడుతూ దుర్వాసుడికి ఆయన పెద్ద పరివారానికి ఎలాగూ సక్రమంగా ఆతిథ్యం ఇవ్వలేరని దుర్యోధనుడి ఆలోచన. కోపిష్టి అయిన దుర్వాసుడు వెంటనే పాండవులను శపిస్తే ఆ విధంగా తన చిరకాల వాంఛితమైన పాండవ వినాశం జరుగుతుందని దుర్యోధనుడి వక్ర ఆలోచన. దుర్యోధనుడు సూచించిన మేరకు దుర్వాసుడు శిష్యగణంతో అరణ్యంలో పాండవుల వద్దకెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు మునిని గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. మహాముని, స్నానం ఆచమన కార్యక్రమాలు పూర్తి చేసుకుని రండి అన్నాడు వినమ్రంగా ధర్మరాజు. దుర్వాసుడు ఆయన శిష్యులు నదిలో స్నానమాచరిస్తుండగా ద్రౌపది ఆందోళనతో మునిగణానికి ఇవ్వడానికి ఆహారం ఏమీ లేనందువల్ల విచారంగా కృష్ణుణ్ణి ప్రార్థించింది. ఓ కృష్ణ, నువ్వే సర్వజగద్రక్షకుడివి, నిస్సహాయులకు నీవే శరణు.
నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను కాపాడు. అప్పుడు కృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమై, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదన్నా ఉంటే వడ్డించు, తరువాత తీరికగా మాట్లాడుకుందాం అన్నాడు. ద్రౌపది కంగారు పడి, నేను భోజనం చేసేంత వరకు సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర నిండుగా ఉంటుంది, నేను ఇప్పటికే భోజనం చేశాను, అక్షయపాత్ర ఖాళీ అయింది అన్నది. కృష్ణుడు, పరిహాసాలకి ఇది సమయం కాదు, ఆ పాత్రను తీసుకురా చూస్తాను అన్నాడు. ద్రౌపది అక్షయపాత్రను కృష్ణునికిచ్చింది. ఒక చిన్న అన్నపు మెతుకు అక్షయపాత్ర ఒక మూలలో అతుక్కుని ఉండడం కనపడింది. దాన్ని తీసుకుని నోట్లో వేసుకుని, ఈ విశ్వానికి ఆత్మ అయిన శ్రీహరి దీనితో తృప్తి పడుగాక, యజ్ఞహవిస్సులను గైకొనే దేవుడు దీనితో సంతృప్తి పడుగాక అన్నాడు. కృష్ణుడు అప్పుడు సహదేవుడితో మునిగణాన్ని భోజనాలకు ఆహ్వానించమన్నాడు. సహదేవుడు వెంటనే నది వద్దకు వెళ్ళినప్పుడు మునులందరూ తమ పొట్టలను నెమ్మదిగా తడుముకుంటూ తమ కడుపులు ఆశ్చర్యంగా నిండిపోయాయని ఒకరితో ఒకరు చెప్పుకోవడం విన్నాడు. వాళ్ళు నదిలో నుంచి బయటకు వచ్చి దుర్వాసుడితో, మనం భోజనం సిద్ధం చేయమన్నాం, కానీ ఇప్పుడు మా కడుపులు నిండిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. మనం ధర్మరాజుకి గొప్ప అపకారం తలపెట్టాం, అతడు ధర్మశీలుడు, అతడి కోపం మనల్ని దగ్ధం చేయగలదు, కాబట్టి ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోదాం అన్నాడు దుర్వాసుడు. అలా అంటూ వెంటనే అక్కడి నుంచి కదిలిపోయారు. సహదేవుడు కృష్ణుడికి, ధర్మజుడికి, ద్రౌపదికి, మిగిలిన వారికి జరిగినదంతా వివరించాడు. ఆ మునిగణం అర్ధరాత్రి తిరిగి వచ్చి ఆహారం సిద్ధం చేయమంటారేమోనని ధర్మరాజు ఆందోళన పడసాగాడు. అది చూసి కృష్ణుడు, ధర్మరాజా, ద్రౌపది ప్రార్థన నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితిలో నీకు సహాయం చేయడానికి నేను ఇక్కడకు పరిగెత్తుకొచ్చాను. ఈపాటికే దుర్వాసుడు, అతడి శిష్యులు పలాయనం చేసి ఉంటారు. వారు తిరిగి ఎన్నడూ ఇక్కడకు రారు. ధర్మనిరతికి ఎన్నడూ అపజయం ఉండదు అన్నాడు. కృష్ణుడు ఇలా మాట్లాడి పాండవుల వద్ద సెలవు తీసుకుని నిజస్థానానికి వెళ్ళిపోయాడు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.